హలో ఫ్రెండ్స్, ఈక్విటీస్ రీసెర్చ్ సమర్పించే మార్కెట్స్ వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. సో గత 2 వారాలుగా మనం మార్కెట్ ఏదైతే చూసామో ఈ వారం కూడా అదే ఒక కన్సాలిడేషన్ కొనసాగిందని చెప్పొచ్చు. విత్ ఏ హయ్యర్ హైస్ ఆన్ క్లోజింగ్ బేసిస్ గా మనం అనుకోవచ్చు. బట్ ఈ వారం మనం చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక వీక్లీలో ఒక రెడ్ బార్ రావటం చూసాం. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక ఒక టాప్ అనేది సమ్వేర్ ఎక్కడో ఫామ్ అవుతుంది అన్న ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. సో గత వారం మనం చూసాం ఒక గ్రీన్ బార్ లో క్లోజ్ అవటం చూసాం 23,206 నుంచి 23,500 మధ్యలో, అంటే ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ అవటం చూసాం. ఇక ఈ వారం కూడా 23,667 అండ్ 23,400 అంటే ఎగ్జాక్ట్లీ ఒక 260-270 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవటం చూసాం. సో ఇలాంటి కన్సాలిడేషన్స్ వచ్చినప్పుడు సమ్వేర్ ఒక టాప్ ఫామ్ అవుతుందా అనేది మనకి సూచిస్తుంది మార్కెట్. ఏదైనప్పటికీ లోవర్ సైడ్ రిస్క్ అయితే మనకి లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 23,206 అదే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ అక్కడికి వచ్చింది అంటే కనుక నెక్స్ట్ వీక్ లో వన్ షుడ్ ట్రై టు బై. అండ్ ఈ వారం ఒక ట్రంకేటెడ్ వీక్, ఎందుకంటే మండే రోజు మనం హాలిడే తీసుకోవటం చూసాం మనం. అందుకోసం నథింగ్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ చార్ట్స్ పరంగా అని చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాక్ ఆఫ్ మైండ్ ఏంటి అంటే కనుక గతంలో కూడా మార్కెట్ 2,000-3,000 పాయింట్స్ అప్ మూవ్ అయినప్పుడు ఒక 30% రిట్రేస్మెంట్, అంటే 800-1,000 పాయింట్స్ కూడా పడుతుంది చూసాం. అది ఎవ్రీ మంత్ మనం గమనిస్తున్నాం ఆల్మోస్ట్ జనవరి నుంచి చూస్తే కనుక. సో అలాంటిది ఏమైనా వస్తుందా అనేది వి నీడ్ టు వాచ్. ఓన్లీ మన కంఫర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ అవుతుందో 23,125 దాని కింద క్లోజ్ అయిన రోజే ఈ కంఫర్ట్ అనేది మనకు పోతుంది. అదర్వైజ్ మార్కెట్ ప్రతి మచ్ 23,200, 23,800 రేంజ్ లోనే కదలాడే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ వీక్ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మేబీ స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే చేస్తుంది అనేది మనకి నెక్స్ట్ థర్స్డే కానీ ఎగ్జాక్ట్లీ తెలియదు నిఫ్టీలో. ఎందుకంటే ప్రాబ్లీ 23,800 ప్లే చేసింది అంటే కనుక ప్రాబ్లీ 24,000 ఒకసారి టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు 23,200 దగ్గర ప్లే చేసిందంటే కనుక 23,000 కూడా ఒకసారి టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక ఈ వారం గెయినర్స్ లో మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ చెప్పుకోవచ్చు. ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ కోటక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 3-5% పెరగటం చేసాం. ఇన్ఫాక్ట్ బిగ్గెస్ట్ గెయినర్ వాజ్ శ్రీరామ్ ఫైనాన్స్ గా చెప్పుకోవచ్చు. ఫినాన్షియల్ స్పేస్ లో అబౌట్ 3.5% పెరగటం చూసాం. అదేవిధంగా ఐటీ ఒక ఎక్సలెంట్ అప్ మూవ్ రావటం చూసాం. గత 3 వారాలుగా ఏదైతే రెడ్ బార్స్ వచ్చాయో ఈ వారం ఒక మంచి గ్రీన్ బార్స్ రావటం చూసాం. ఆల్ నిఫ్టీ కాంపోనెంట్ ఐటీస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎల్ఎన్టీ మైంట్రీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక మెటల్స్ లో జిందాల్ స్టీల్ అండ్ హిండాల్కో లాంటి కొద్దిగా అప్ మూవ్ రావటం చూసాం. ఇంకా అదర్ హెవీ వెయిట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక పవర్ గ్రిడ్ కానీ, అదారీ పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక మన లాస్ట్ 3-4 వీక్స్ గా ఏదైతే టోటల్ అవుట్ పర్ఫార్మెన్స్ వచ్చో, ఇన్ఫాక్ట్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ అయితే లోయెస్ట్ ఫార్మేషన్ జరిగిందో అక్కడి నుంచి కూడా ఒక న్యూ హైస్ వచ్చిన సెక్టర్ లో ఈ వారం రియాక్షన్ చూసాం. డెఫినెట్లీ మనీ హాస్ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ ఆటోస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్ ఆటో స్టాక్స్ ఆర్ డౌన్. సో M&M కానీ, బజాజ్ కానీ, హీరో మోటార్స్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. అండ్ ఎఫ్ఎంసీజీలో కూడా కొద్దిగా మనీ మూవ్ అవుట్ అయినట్టు కనిపించింది. ఐటీసీ, నెస్లే, హిందుస్థాన్ లీవర్ కొద్దిగా వీక్ డే. ఫార్మా కంపెనీస్ ఒక స్టెల్లార్ మూవ్ తర్వాత ప్రాబ్లీ ఈ వారం ఒక ప్రాఫిట్ టేకింగ్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే దానిలో బిగ్ కట్స్ అయితే రాలేదు కాబట్టి సిప్లా, డాక్టర్ రెడ్డి లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ అయ్యని చెప్పుకోవచ్చు. ఇంకా అదర్ హెవీ వెయిట్స్ లో మన బిగ్ డాడీ రిలయన్స్ ఈ వారం ఒక రెడ్ బార్ కింద క్లోజ్ అవుట్ అని చూసాం. అదేవిధంగా టైటాన్ అండ్ అల్ట్రాటెక్ ఏవైతే ఇండిసెస్ లో ఒక మంచి వెయిటేజ్ ఉందో ప్రాబ్లీ ఆ 2 స్టాక్స్ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ ఒక బంపర్ ర్యాలీ రావటం చూసాం ఈ వారం మనం. సో మనం గత వారంలో అనుకున్నాం ప్రాబ్లీ ఆల్ టైమ్ హై 51,133 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డౌ థియరీ ప్రకారం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళలేవు అండ్ ఒకటే డైరెక్షన్ లో వస్తాయన్న ఒక సింపుల్ దీని వల్ల అనుకున్నాం మనం. బేసికలీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కూడా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సూనర్ ఆర్ లేటర్ అని. బట్ ఈ వారమే అది వి హావ్ సీన్ ఎక్సలెంట్ అవుట్ పర్ఫార్మెన్స్. ఇన్ఫాక్ట్ ఒక బిగ్ గ్రీన్ బార్ క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఆ గ్రీన్ బార్ సైజ్ మనం చూస్తే కనుక 51,957 అంటే క్లోజ్ టు 52,000 అండ్ లో చూస్తే కనుక 49,900 అంటే 2,000 పాయింట్స్ లో ఈ వారం కదలాడుతుంది చూసాం. అండ్ లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే ఇట్ వాజ్ ఓన్లీ అబౌట్ 800 పాయింట్స్. సో ఆల్మోస్ట్ 3 times ఆఫ్ ద సైజ్ లాస్ట్ వీక్ కన్నా ఈ వారం బార్ చూసాం. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 51,133 దానిపైన డిసైసివ్లీ 51,600 దగ్గర క్లోజ్ అవుట్ అని విషయం. సో ఇక్కడ నుంచి మేబీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా నిఫ్టీని అవుట్ పర్ఫార్మ్ చేస్తుందా రానున్న రోజుల్లో చూడాలి. ఆర్ ఇది ఫిజిల్ అవుట్ అయిపోయి మళ్ళీ అగైన్ మనీ బ్యాంకింగ్ నుంచి ఆటోస్ కానీ, లేకపోతే ఫార్మా కానీ, లేకపోతే డిఫెన్స్ లైక్ ఎఫ్ఎంసీజీ కానీ మూవ్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ వీక్ మనకు తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ
ఒక ఫుల్ ప్రైవేట్ బ్యాంక్ బ్యాండ్ విత్ ఏదైతే ఉందో అది టోటలీ పైకి వెళ్ళటం చూసాం. అండ్ అండర్ పర్ఫార్మింగ్ నుంచి అవుట్ పర్ఫార్మింగ్ కి చాలా స్టాక్స్ రావటం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక స్టెల్లార్ ర్యాలీ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ వీకెస్ట్ బ్యాంక్స్ అనుకున్నాయి మనం గత కొన్ని వారాలుగా. బంధన్ ఏయూ బ్యాంక్ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ బిగ్గెస్ట్ గెయినర్ ఈ వారం బంధన్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు, ఇప్పుడు 8% పెరిగింది. అఫ్ కోర్స్ ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఒక న్యూ హైస్ కి కూడా హిట్ అవటం చూస్తున్నాం. ఇక లూజర్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక ఇట్ వాస్ టోటలీ పిఎస్యూ స్పేస్. సో పిఎన్బి అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక 2% పడుతుంది చూసాం. ఎస్బీఐ స్వల్పంగా 0.6% లోలో క్లోజ్ అవటం చూసాం. అండ్ సెక్టోరియల్ ఇండిసెస్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఈ వారంలో బిగ్గెస్ట్ గెయినర్స్ ఆర్ ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అయినాయి మనం చూస్తే కనుక క్లియర్లీ ప్రైవేట్ బ్యాంక్. సో ప్రాబ్లీ ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా ఈ వారం ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఇక సైడ్ వేస్ లో ఉన్న సెక్టర్స్ మనం చూస్తే కనుక సిపిఎస్సి, కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు, ఇండిసెస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీక్ గా ట్రేడ్ అయిన మాత్రం హెల్త్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఎంఎన్సి, ఫార్మా స్టాక్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇలా సెక్టోరియల్లీ మనం చూస్తే కనుక రొటేషన్ అనేది కంటిన్యూస్లీ కొనసాగుతుంది. బట్ ఈ వారం ఏంటంటే మోర్ వీక్ సెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి ఈ వారంలో, అంటే వీక్ అయిన సెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ గెయిన్ అయిన సెక్టర్స్ 1-2 మాత్రమే కనపడుతున్నాయి. అంటే టోటలీ మనీ ఐ థింక్ ఎక్కడైతే మూవ్ అవుట్ అయిందో ఆర్ మేబీ ప్రాఫిట్ బుక్ అయిందో ఆ మనీ బయటికి విత్డ్రా అవ్వకుండా పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్స్ లోకి క్లియర్లీ వెళ్ళటం చూసాం. సో ఇది కొనసాగుతుందా లేదా అనేది మనకు కొంత రానున్న రోజుల్లో తెలుస్తుంది ఎట్లాగో. అండ్ ఎఫ్ఎండో స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ టోటలీ ఫర్టిలైజర్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ద బంపర్ గెయినర్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకు చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్స్ లైక్ అతుల్ ఆటో, స్పెషాలిటీ కెమికల్స్ లో, లేదంటే దీపక్ నైట్రేట్, నవీన్ ఫ్లోరిన్, ఎస్ఆర్ఎఫ్ ఇవన్నిట్లో కూడా ఒక మంచి అప్మూవ్స్ రావడం చేసాం. అదేవిధంగా కోర్మండల్, జిఎన్ఎఫ్సి అండ్ చంబల్లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అఫ్ కోర్స్ వారాంతరంలో కొద్ది సెల్ ఆఫ్ వచ్చినప్పటికీ వీక్ చార్ట్స్ చూస్తే కనుక ఒక బిగ్ గెయినర్స్ గా మనకి ఇవి ఆవిర్భావం అవటం చూసాం ఫర్టిలైజర్ స్పేస్. అండ్ అదర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ లో కొంచెం ఒక న్యూ హైస్ కి వచ్చిన స్టాక్స్ లో డిక్సన్ అండ్ ప్రాబ్లీ హెచ్ఏఎల్ ఈ 2 స్టాక్స్ కూడా ఒక మంచి అప్మూవ్ రావడం చూసాం. ఇన్ఫాక్ట్ బిఎంఎల్ అండ్ స్టాక్స్ కూడా ఈ వారం ఒక మంచి న్యూ హైస్ కి వచ్చాయి. బట్ హైయర్ లెవెల్స్ లో కొద్ది ప్రాఫిట్ టేకింగ్ అనేది మనం చూస్తున్నాం. ఇక ఫినాన్షియల్ ఆర్ మేబీ ప్రైవేట్ మిడ్ క్యాప్ ఐటీస్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ బిగ్ విన్నర్స్ అని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ M&M ఫైనాన్స్ కానీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, ఇన్ఫాక్ట్ హౌసింగ్ ఫైనాన్స్ నేమ్స్ లో కూడా కెన్ఫిన్ హోమ్స్ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఇవన్నీ కూడా మల్టీ వీక్ హై అబోవ్ క్లోజ్ అవుట్ అనే విషయం. అండ్ ఐటీ స్పేస్ లోకి వస్తే కనుక ఎల్ఎన్టీ, మైంట్రీ ఆర్ మేబీ అదర్ స్టాక్స్ లైక్ కోఫోర్జ్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం విషయం. సో ఈ ఫినాన్షియల్ స్పేస్ లో ఏదైతే ర్యాలీ ఉందో అది అక్రాస్ ద బోర్డ్ ఉంది, రైట్ ఫ్రమ్ ప్రైవేట్ బ్యాంక్స్ టు ఫినాన్షియల్ స్టాక్స్ ఎక్సెప్ట్ ఫర్ బజాజ్ ట్విన్స్. ఈ 2 కొద్దిగా వీక్ గా ఈ వారం ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక వీక్ గా క్లోజ్ అయిన వాటిల్లో క్యాపిటల్ గుడ్ స్టాక్స్ లాస్ట్ 2-3 వీక్స్ కి ఏదైతే ఒక మంచి అప్మూవ్ వచ్చాయో వాటిల్లో కొద్దిగా సెల్లింగ్ రావడం చేసాం. ఏబిబి, కమిన్స్ లాంటి స్టాక్స్ లో. అదేవిధంగా ఎఫ్ఎంసీజీలో డాబర్, అల్ట్రాటెక్ అండ్ గ్రాసిమ్ ఈ 3 కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. అఫ్ కోర్స్ అల్ట్రాటెక్ అండ్ గ్రాసిమ్ సిమెంట్స్ ప్యాక్ లోకి వస్తాయి కాబట్టి కోర్ సెక్టర్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఇక అదర్ నేమ్స్ లైక్ హిందుస్థాన్ కాపర్, హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ ఏవైతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనుకుంటాం ఆ స్టాక్స్ లో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ గురవటం చూసాం. అండ్ క్యాష్ మార్కెట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఒక న్యూ సెక్టర్స్ ఎమర్జ్ అయ్యాయని చెప్పొచ్చు ఈ వారం. సో గత 3-4 వారాలుగా ఏవైతే ఎక్కడ వినని స్టాక్స్ ఆర్ మేబీ సెక్టర్స్ ఈ వారం సడన్లీ లైమ్ లైట్ లోకి రావటం చూసాం. సో మేబీ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ జిఎస్టి కౌన్సిల్ ఏదైతే మీట్ అవుతుందో నెక్స్ట్ వీక్ లో ఫర్టిలైజర్ స్పేస్ కి, లేకపోతే డిఫెన్స్. కోర్స్ డిఫెన్స్ అయితే మనకి లాట్ ఆఫ్ న్యూ ఫండ్ రైజింగ్ అనేది జరిగింది. సో ఆ మనీ మొత్తం ఫ్లడ్ అయింది మార్కెట్ లోకి. సో మనం చూస్తే కనుక పరాస్ కానీ, లేకపోతే బిఎల్ కానీ, బిఎంఎల్ ఇవన్నీ కూడా ఒక న్యూ సైజ్ కి వచ్చి కొద్ది హైయర్ సైడ్ లో ఫిజిల్ అవుట్ విషయం. అదర్వైజ్ ఫర్టిలైజర్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో అగైన్ క్యాష్ సెగ్మెంట్ లో కూడా దిర్ వాజ్ ఎ బిగ్గెస్ట్ గెయినర్స్. హెస్టర్ బయో, ఆర్సిఎఫ్, ఎన్ఎఫ్ఎల్, దీపక్ ఫర్టిలైజర్స్, ఫ్యాక్ట్. ఇన్ఫాక్ట్ వీకెస్ట్ స్టాక్స్ లైక్ స్పిక్ ఇలాంటివి కూడా ఈ వారం ఒక మంచి అప్మూవ్ రావటం విషయం. ఇక వన్ మోర్ సెక్టర్ విచ్ హాస్ ఎమర్జ్డ్ ఈస్ షుగర్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్ గా చెప్పుకోవచ్చు మనం. సో మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ లైక్ రేణుకా, ఈఐడి ప్యారీ, బలరాంపూర్ చిన్ని, ఇన్ఫాక్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ ఏదైతే షుగర్ సెక్టర్ లో ఉంటుందో ఇవన్నీ కూడా ఒక మంచి గెయిన్ అవటం చూసాం. అండ్ పేపర్ స్టాక్స్ లైక్ జేకే పేపర్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం.
ఇక కొన్ని స్టాక్స్ గురించి మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ద వే దేర్ ఈస్ ద క్యూఐపి అండ్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక స్టెల్లార్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ బ్లాక్ డీల్స్ అండ్ క్యూఐపి ఏవైతే ఎంఏ ఆర్గానిక్స్, క్రాఫ్ట్స్ మ్యాన్, మ్యాప్ మై ఇండియా, ఇవన్నీ కూడా ఆఫ్టర్ క్యూఐపి ఆల్మోస్ట్ 5 to 10% కూడా పెరగటం విషయం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనీ అపిటైట్ అయితే ఇన్స్టిట్యూషన్స్ దగ్గర చాలా ఉంది. మేబీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎస్ఐపిలో ఏదైతే పెడుతున్నారో ఆ చంక్ మొత్తం ఇలాంటి ప్రమోటర్ డైవర్స్ చేసే స్టాక్స్ లో, లేకపోతే క్యూఐపి రేజ్ చేసే స్టాక్స్ ఆర్ బ్లాక్ డీల్స్ లోకి మూవ్ అవుతున్నట్టు మనకు క్లియర్లీ కనిపిస్తుంది. ఇక కొన్ని స్టాక్స్ అయితే ఎక్కడైతే ఎక్కువ రీసెర్చ్ అనలిస్ట్ మీట్స్ పెట్టారో ఆ స్టాక్స్ లో కూడా ఒక మంచి మూవ్ రావటం చూస్తున్నాం. మేబీ బికాస్ ఆఫ్ ఫండ్ మేనేజర్స్ లిటిల్ చాయిస్, కంపెనీ ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో ఆ కంపెనీస్ లోనే ఎక్కువ కొంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ దే కండక్ట్ అబౌట్ 15 to 18 అనలిస్ట్ మీట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో మనం చూస్తే కనుక ఆ స్టాక్ ఈ లాస్ట్ 2 weeks గా మనం చూస్తే కనుక 68% పెరిగింది. అంటే మనీ ఏమవుతుంది అంటే కనుక ఎక్కడైతే మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చి మేనేజ్మెంట్ ఎక్కడైతే కాన్ఫిడెంట్ గా ఉందో అక్కడే మనీ ఇస్ ఫ్లోయింగ్ అంట అదొక నిమిషం. అదేవిధంగా నవా కార్ప్ కానీ, లేకపోతే నవా ఇండియా కానీ, గ్రాండ్ వెల్, వీటన్నిటిలో కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక రైల్వే స్టాక్స్, మేము డిఫెన్స్ స్టాక్స్ కానీ వీక్ కాదు అన్న కోణంలో ఈ వారం పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ ఆల్ టైమ్ హై పైన రైల్టెల్ ఒకటి రీచ్ అవటం చూసాం. అదర్వైజ్ ఆర్బిఎన్ఎల్ కానీ, ఇర్కాన్ కానీ, ఆ స్టాక్స్ అనేవి కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఆల్ టైమ్ హై కి దగ్గరగానే వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు మనం. ఇక వీక్ అయిన వాటిలో ఇన్ఫ్రా కొద్దిగా వీక్ అయింది. అఫ్ కోర్స్ మన హైదరాబాద్ స్టాక్స్ లో కేఎన్ఆర్ అండ్ లితికా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. పిఎన్సి ఇన్ఫ్రాటెక్, ఆ స్టాక్ కూడా ఒక వీక్ గా ట్రేడ్ అయింది. ఇక హైబీటా నేమ్స్ లైక్ పూనావాలా కానీ, లేదంటే పేటిఎం కానీ, ఇవి కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక హెల్త్ కేర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ హెల్త్ కేర్ కానీ, కిమ్స్ కానీ, నారాయణ హృదయాలయ కానీ, లేదంటే మెట్రోపాలిస్ కానీ, లాల్ పార్క్ ల్యాబ్ కానీ, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. సో మనం స్టాక్ నెక్స్ట్ వీక్ కి ఏది వాచ్ చేయాలి అంటే ఇట్స్ ఓన్లీ స్టాక్ ఐడియా, రికమెండేషన్ కాదు. సో అది పిక్డప్ ఐఈఎక్స్ గా చెప్పుకోవచ్చు మనం. సో ఇండియన్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ అది యాక్చువల్లీ. సో ప్రాబ్లీ ఈ స్టాక్ ఎందుకు తీసుకున్నాం అంటే కనుక మల్టీ వీక్ హై పైన క్లోజ్ అవటం చేసాం. సో జనవరి 2024 లో ఏదైతే హై అయిందో 173.30, ఇది వీక్లీ చార్ట్ లో వీఆర్ టాకింగ్, దానిపైన డిసాసిటీ క్లోజ్ అవటం చూసాం. అరౌండ్ 181 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అండ్ హై 187 దాకా వెళ్ళింది. సో జనరల్లీ ఏమవుతుందంటే ఇలాంటి బిగ్ మూవ్ వచ్చినప్పుడు కన్సాలిడేషన్ అండ్ కరెక్షన్స్ ఉంటుంది, మనం ఆల్వేస్ అనుకుంటుంటాం అండ్ చూసాం కూడా గతంలో కూడా. సో ఈ స్టాక్ లో ఒక కరెక్షన్ రావచ్చు, బట్ నాట్ టు మిస్ అవుట్ ఆపర్చునిటీ. ఒక 30% 180లో కొనాలి అండ్ బ్యాలెన్స్ 173 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. సో దీనిలో బ్యూటీ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ స్టాప్ లాస్ ఇస్ వెరీ నియర్ 168 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది మనకు కనపడుతుంది. వెరీ నియర్ స్టాప్ లాస్ అని చెప్పొచ్చు. ఒకవేళ మనం కాస్టింగ్ వైజ్ చూసుకుంటే కనుక డిప్స్ లో కొనగలితే కనుక లోయెస్ట్ ప్రైస్ వరకు మన కాస్టింగ్ 175 ఉంటుంది అండ్ స్టాప్ లాస్ ఇస్ 168 కాబట్టి ఓన్లీ 7 to 8 రూపీస్ స్టాప్ లాస్ అనేది ఉంటుంది. అండ్ దీనికి పొటెన్షియల్ ఎక్కడ వరకు ఉంది అప్ సైడ్ అంటే కనుక ఇమీడియట్ టార్గెట్ 196 దగ్గర ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే కనుక మనకి జూన్ 2022లో ఏదైతే హై ఫామ్ అయిందో ఇమీడియట్లీ అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అది నెక్స్ట్ వీకా అనేది మనకు తెలియదు. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ఒక ఐడియా లాగా, ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ ఐడియా లాగా చూస్ చేసుకుని స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక టార్గెట్ కూడా అంతే స్పీడ్ గా ఆర్ మేబీ వెరీ సూన్ కూడా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యాపీ వీకెండ్ అండ్ అందరూ కూడా వీకెండ్ ఎంజాయ్ చేయమని మా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వీక్ విల్ క్యాచ్ అప్ విత్ డైలీ అప్డేట్స్.